అంటే ఏమో తెలియదు, వాళ్ళకే తెలియదు. సో మొత్తం మీద భానుప్రకాష్ రెడ్డి గారు పులివెందులకు ఏదో ఉప ఎన్నిక వస్తుంది అంటున్నారు. మొన్న విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు బీటెక్ రవి గారు అట్లాగే అన్నాడు ఉప ఎన్నిక రాబోతోందని. ఇప్పుడు రఘురామరాజు గారు అన్నారు ఉప ఎన్నిక వస్తుంది, వీళ్ళు అసెంబ్లీ ఎగ్గొడితే తీసి పడేస్తారని. నిజంగా అలాంటి అవకాశం ఉందా? రాజీ పడే రాజకీయాల్లో సాధ్యమా? అది చేస్తారు అట్లా మీరు? ఎందుకు చేయకూడదన్నా? ప్రజల కోసం ఎవరైనా సరే ఎవరైనా సరే ప్రజల కోసం పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్ష సాధింపు ధోరణితో 5 సంవత్సరాలు పనిచేస్తాడు. ఇప్పుడు కూడా అదే మైండ్ సెట్ లో ఉంటే ఎట్లా? జీవితంలో ప్రతిపక్ష నాయకుడు గాని లేకపోతే ముఖ్యమంత్రి గాని అవ్వాలంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఈ రోజు ఆ పులివెందుల ప్రజలు నేను శాసనసభ్యుడికి పెట్టారు. వాళ్ళు ఇచ్చిన ప్రజా తీర్పుని గౌరవించవా? పులివెందుల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తావా లేదా? నీకు ఓట్లు పడుంటాయి కదా, పడితేనే కదా నువ్వు ఎమ్మెల్యే గెలిచావు. అంటే ఓటేసిన ప్రజలు పిచ్చోళ్ళయ్యా నీకు? నిన్ను నమ్మి ఓటేసి ఏదో సాధిస్తావు ఏదో చేస్తావని చెప్తే నేను వాళ్ళని చూసి రాను, వాళ్ళ మొఖం నాకు ఇష్టం లేదు, నేను మాట్లాడలేను, నాకు ప్రతిపక్ష హోదా నువ్వు బాగా పనిచేస్తుంటే నీకు ఇచ్చుంటారు. అట్లీస్ట్ ఆ 70 సీట్స్ అయినా 175 లో 10% అంటే 18 సీట్లు అన్నా వచ్చుంటాయి కదా నీకు. నువ్వు పని చేయలేదు కాబట్టి నిన్ను పులివెందులకు పరిమితం చేశారు. నువ్వు పని చేస్తుంటే నీకు ఇచ్చుంటారు, 18 19 ఇచ్చి ఉంటారు. అది గుర్తు పెట్టుకోకుండా వచ్చి ఏదైనా ప్రశ్నించకుండా ప్రతిపక్షాలని నువ్వు ఇంట్లో కూర్చొని మీడియాలో మాట్లాడితే ఏమర్థమవుతుందండా? మీడియాలో మాట్లాడేదానికి కాదు కదా నీకు ఇచ్చింది. మీడియాలో మాట్లాడేదానికైతే నువ్వు ఒక స్పోక్స్ పర్సన్ గా ఉండిపోయాలా, అధికార ప్రతినిధిగా. నా మాదిరిగా నేను ఇప్పుడు అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీకి, నా మాదిరిగా ఉండిపోయి ఉంటే వచ్చి నువ్వు మీడియాలో అప్పుడప్పుడు మాట్లాడి ఎల్లుండొచ్చు. నేను ప్రజలు గెలిపించారయ్యా, మా ఆశయం అంతా మేమందరూ ఎప్పుడెప్పుడు ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారా, చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, నా తిరుపతి గురించి, నా తిరుపతి జిల్లా గురించి, నా స్విమ్స్ హాస్పిటల్ గురించి, నా రుయా హాస్పిటల్ గురించి ప్రశ్నించాలని చెప్పి ఎంతో కోరుకుంది నాకు. నా ప్రజలు, నా హాస్పిటల్స్, నా వ్యూని అవన్నీ నీకు ఇస్తే ప్రజలు నువ్వు ఏమి లేకుండా ఇంట్లో కూర్చుంటానంటే జీవితాంతం నేను ఇంట్లోనే కూర్చోబెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్ను జీవితాంతం నువ్వు ఇలాగే కానీ వ్యవహరిస్తే జీవితాంతం ఇంట్లోనే కూర్చోబెడతారు. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని, ప్రజలు ఇచ్చిన తీర్పుని అర్థం చేసుకొని ఇకనైనా సరే అసెంబ్లీలో అడుగుపెట్టు, వచ్చి కూర్చోయ్యా. మేమే రావద్దని చెప్పలేదంటే, నువ్వు వస్తానంటే మేము వద్దనట్లేదే. హ్యాపీగా రా, వచ్చి కూర్చో. ఒక నీకు ఎక్కడో ఒక శాసనసభ్యుడిగా నీకు ఎక్కడో ఒక ప్లేస్మెంట్ ఉంటది, కూర్చో, విను, మేము మాట్లాడేది విను, లేకపోతే నువ్వు మాట్లాడేది మేము వింటాము. అంతేగాని గౌరవ సభకు చేసినట్టు మీకు 24 గంటలు అదే మైండ్ సెట్ లో ఉంటుంది. గౌరవ సభగా మీరు 2019 నుంచి 2024 వరకు చేశారు. ప్రతిపక్ష నాయకుల్ని కుటుంబ వ్యవహారాల్లో వాళ్ళని బాధ పెట్టడం, వ్యక్తిగత దూషణలు చేయడం. అలాంటి ఇప్పుడు జరగదు జగన్మోహన్ రెడ్డి గారు. మేము చట్ట సభలో మేము మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము ఎక్కడ గానీ మీ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించో, ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడతాం. మేము వచ్చి కూర్చో, చట్టసభ వచ్చి అసెంబ్లీలో అట్ట కాదనా, మా మీద, మా నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి వచ్చి పులివెందుల ప్రజల తీర్పుని గౌరవిస్తూ నువ్వు అసెంబ్లీలోకి వచ్చి అడుగుపెట్టు, లేకపోతే చేసి ఇంట్లో కూర్చో. రైట్ భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సురేష్ గారు, థ్యాంక్ యూ.